గుడ్ ఫుడ్ గుడ్ మూడ్, నోరూరించే నాన్ వెజ్ రుచులు, అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో, అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్, కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్, గొలగమూడి హైవే రోడ్, నెల్లూరు. డిప్యూటీ సీఎం పదవికి ఉండే పవర్స్ ఏంటో తెలుసా? రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవి ఇటీవల ఇక ట్రెండ్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి దక్కింది. మొన్నటి వరకు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఏకంగా 5 మందికి డిప్యూటీ సీఎం పదవులిచ్చింది. ఇక ఇప్పుడు పవర్ లోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఒక డిప్యూటీ సీఎం పదవిని మాత్రమే ఇచ్చింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పదవి లేనే లేదు. అంతా ముఖ్యమంత్రి స్వయంగా చూసుకుంటున్నారు. రాజకీయంగా ఒక స్థాయిని పెంచేందుకు ఈ పదవి దోహదపడుతుంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన తరుణంలో నాయకులకు ఈ పదవిని ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఈ పదవిని పార్టీలోని అత్యంత సీనియర్ నేతకు కూడా కేటాయిస్తారు. డిప్యూటీ సీఎం పదవి గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదు. కానీ పార్టీలో సీనియర్ అయిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవితో పాటు వివిధ శాఖలను కేటాయించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. తద్వారా ఆయనకు ప్రత్యేక ప్రోటోకాల్, భద్రత లభిస్తాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్ తన విధుల నిర్వహణలో సహాయం చేయటానికి లేదా సలహా ఇవ్వటానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి మండలి ఉంటుంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారని, ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ విషయాన్ని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. అంతేకాని డిప్యూటీ సీఎం ప్రస్తావన ఎక్కడా లేదు. కేబినెట్ లో ఉన్న మంత్రుల మాదిరిగానే డిప్యూటీ సీఎం కు జీతం, ఇతర అలవెన్సులు అందుతాయి. కాకపోతే ముఖ్యమంత్రి కొన్ని ప్రత్యేకమైన భద్రతను కేటాయించవచ్చు. డిప్యూటీ సీఎం కు నిర్దిష్టమైన ఆర్థిక లేదా పరిపాలన అధికారాలు ఉండవు. రాజకీయ సమీకరణాలు మారితే డిప్యూటీ సీఎంను తొలగించే లేదా భర్తీ చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనే పదవికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు కనుక చట్టబద్ధంగా డిప్యూటీ సీఎం ఏమీ చేయలేరు. డిప్యూటీ సీఎం తనకు బాధ్యతలు అప్పగించిన శాఖల ఫైళ్లను మాత్రమే చూస్తారు. మంత్రి మండలిలో డిప్యూటీ సీఎం పదవి రెండో అత్యున్నత పదవి అయినప్పటికీ ఒకవేళ ముఖ్యమంత్రి ఏవైనా అనివార్య కారణాల వల్ల రాష్ట్రంలో లేకపోతే స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. ఒకవేళ వాటిని తీసుకున్నా అవి చెల్లుబాటు కావు. అంటే ట్రెండ్ కోసం మాత్రమే డిప్యూటీ సీఎం పదవిని అధికారంలో ఉన్న పెద్దలు క్రియేట్ చేస్తారన్నమాట.